ప్రైజ్ ది లార్డ్. అరుణోదయ వాక్య పఠనానికి చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 70వ రోజుకి దేవుడు ఒక కార్యక్రమం నడిపించారు. ఈ దినము మనము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3-4 అధ్యాయం దేవుని యొక్క వాక్య పఠనం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పఠనం ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ దినము ప్రభా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3-4 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యము చదువుతుండగా మాకు బలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యం చదువుతుండగా మమ్మల్ని మీరు మీ వాక్యపు చేత మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ రూపులోకి మమ్మల్ని మలచమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సితారాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిదాయను. తగ్గిపోయినదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథమును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభుయే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 4వ అధ్యాయము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారికి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు దృఢితనము
కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపరుచున్నాను, ఎరికింపబడిన వారము కాము. అపాయములలో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. తరుమపడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణాల ప్రభా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3-4 చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. ఈ దినము తండ్రి మేము చేస్తున్న ప్రయత్నంలో, పనులు, అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం అందించమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.